రైట్. దేవుని యొక్క మహాకృప ద్వారా మనందరి రక్షకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దావీదు కుమారునిగా మనందరి రక్షణ కొరకు ఈ లోకానికి దిగివచ్చిన యేసుక్రీస్తు నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలాగే రాజుగా ఆయనను గుర్తించి ఆయన ఆరాధించడానికి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నా. దేవుడి వాక్యము ద్వారా మిమ్మలను బలపరుచునుగాక. రైట్. ఈరోజు మనం వాక్య భాగాన్ని ఇదివరకే చదివాం. మరలా వాక్య భాగాన్ని మీకు గుర్తు చేస్తున్నా. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు మీరు దీన్ని బాగా అలవాటు చేసుకోండి. ఏంటంటే వాక్యము వైపు చూడడం, ప్రకటిస్తున్న వాని వైపు, తర్వాత బైబిల్ వైపు చూడడానికి బాగా అలవాటు చేసుకోండి. అది మీకు చాలా అవసరం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మీ ముందు పెట్టడానికంటే ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణని మీ ముందు పెట్టి ఈ వాక్య భాగాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. 1838వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశానికి మహారాణిగా పట్టాభిషేకం చేయబడుతున్న విక్టోరియా అనే ఆమెకు రాణి కాబట్టి ఆమె తల మీద కిరీటాన్ని ధరింపజేశారంట. 1838వ సంవత్సరంలో ఆ కిరీటం మీద 309 క్యారెట్ల వజ్రం, 309 క్యారెట్స్. క్యారెట్స్ అంటే ఒక్క క్యారెట్ అంటే 0.2 గ్రామ్స్. 309 క్యారెట్ల వజ్రం చుట్టూ పెద్ద పెద్ద కెంపులు అంటే మీకు బాగా తెలుసు కదా, కెంపులు, తర్వాత నీలం రంగు మణులు, ఇలాంటివి ఎన్నో ఆ కిరీటం చుట్టూ, ఆ వజ్రం చుట్టూ పొదిగారంట. అంత మాత్రమే కాదు, ఆమె రాణి కాబట్టి, ఆ దేశానికి రాణి కాబట్టి ఆమె చేతిలో ఒక ఖడ్గం, కత్తి, దండం అంటారు దాన్ని. ఆ దండాన్ని ఇచ్చినప్పుడు ఆ దండం చుట్టూ అంట స్టార్ ఆఫ్ ఆఫ్రికా నుండి కత్తిరించిన 516 క్యారెట్లు కలిగిన వజ్రాన్ని ఆ రాజదండానికి అమర్చారంట. ఈ రెండు మేజర్ థింగ్స్ కాబట్టి వాటిని మీకు గుర్తు చేశా. ఎన్ని వజ్రాలు, ఇంత ఆభరణాలు, ఇంత వైభవంగా ఆమె యొక్క పట్టాభిషేకం జరిగిందంటే చాలా గొప్ప సంగతే. ఎందుకు ఈరోజు ఈ లోకాన్ని పరిపాలించిన రాజులని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం? వాళ్ళు మాత్రమేనా? కాదు. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా రాజ్యాలు ఉన్నాయి. ఐగుప్తు రాజ్యమని, తర్వాత ఇజ్రాయేలు రాజ్యమని, బబులోను రాజ్యమని, తర్వాత అన్ని జనులు పరిపాలించిన రాజ్యాలు అష్షూరు రాజ్యమని, సిరియా రాజ్యమని, తర్వాత మాది పారసీక రాజ్యమని, వారి తర్వాత వచ్చిన గ్రీకులని మనం సోషల్లో చదువుతాం ఈ పదాలన్నీ కూడా. తర్వాత రోమా రాజ్యమని, రోమా కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రావడం జరిగింది. ఆ రోమా రాజ్యం కింద సామంత రాజుగా హేరోదు రాజు పరిపాలిస్తున్న కాలంలో యేసుక్రీస్తు భూమి మీదకి రావడం జరిగింది. అయితే ఇన్ని రాజ్యాలు వచ్చినాయి, హేమాహేమీలు, పెద్ద పెద్ద రాజులు, ఒకరిని మించిన ఒకరు, గొప్ప గొప్ప రాజులు ఈ లోకాన్ని పరిపాలించారు. వారిలో ఈమె కూడా ఒక ఆమె. వాళ్ళ యొక్క పట్టాభిషేకాన్ని మనం నెట్లో చూస్తే చాలా ఆడంబరంగా, వైభవంగా జరిగింది. అయితే ఇక్కడ బైబిల్లో ఒక రాజు మనకు తారసపడుతున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు, కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ చదివిన 11 వచనాల్లో ఈ రాజు యొక్క పట్టాభిషేకం క్వైట్ ఆపోజిట్, పూర్తి వ్యత్యాసం, పూర్తి వ్యతిరేకం. ఆ రాజులేమో మంచి మంచి కాస్ట్లీ గుర్రాల మీద, మంచి మంచి ఖరీదైన రథాల మీద ఊరేగించబడ్డారు. కానీ ఈ రాజేమో గాడిద మీద ఊరేగించబడ్డాడు. గాడిద మీద మనం ఏమేస్తాం? బట్టలేస్తాం. ఏ బట్టలేస్తాం? మాసిపోయిన బట్టలు. తర్వాత వ్యాపారం చేయడానికి ఉప్పు బస్తాలు మోయడానికి ఉపయోగించేవాళ్ళు. సో అది చాలా ఏమంటారంటే హీనమైన పరిస్థితి. చాలా మందిని మనం తిట్టడం కోసం గాడిద అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఈ రాజు తర్వాత ఆయన ప్రయాణంలో బట్టలు పరవడం, ఖర్జూరపు మట్టలు పరవడం, ఏ వైభవం లేకుండా, ఏ ఆడంబరం లేకుండా ఆయన ఊరేగించబడ్డం మనం చూస్తున్నాం. సాత్వికంతో వచ్చినాడని మనం చూస్తున్నాం. మరి ఆయన మనం ఎలా గుర్తిస్తున్నామంటే ఆయన రాజులందరికీ రాజని, ప్రభువులందరికీ ప్రభు అని మనం గుర్తిస్తున్నామంటే అర్థం ఏంటి? ఈయనను మించిన రాజు మరొక ఆయన లేడని, ఈయనను మించిన ప్రభు మరొక ఆయన
లేడని మనము గుర్తిస్తున్నాం. అయితే ఇంత గొప్ప రాజైన ఈయన పట్టాభిషేకం కదా ఇంకా గ్రాండ్గా జరగాల, మరి ఇలా జరిగిందేంటి? దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ 11 వచనాలకి మనం ఒక పేరు టాపిక్ పెట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఈ మాట మీదే ప్రసంగం మొత్తం కొనసాగుతుంది కాబట్టి ఈ మాట ఖచ్చితంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, నిజమైన రాజు యొక్క బూటకపు పట్టాభిషేకం. బూటకము అనే పదం గురించి చాలాసేపు మేము డిస్కస్ చేశాం. సార్ ఏమో బూటకం అనే పెట్టండి సార్ అన్నాడు. తర్వాత అక్కేమో అజ్ఞానపు పట్టాభిషేకం అని పెట్టండి అని చెప్పినప్పుడు చాలా సంతోషించినని. మీకు అర్థమైందండి? రాజేమో నిజమైన రాజు, ఆయన జరిగిన పట్టాభిషేకమేమో బూటకం. బూటకం అంటే అర్థం ఏంటి? నేను గూగుల్లో సెర్చ్ చేసిన రాత్రి. బూటకం అనే పదానికి అర్థం ఏంటంటే నాటకం, ఇట్స్ ఏ యాక్టింగ్. తర్వాత వేషధారణ అనే అర్థాలు రావడం, పర్యాయ పదాలు రావడం జరిగింది. ఏ రాజుకి జరిగింది ఈ పట్టాభిషేకం? నిజమైన రాజుకి జరిగింది. నిజమైన రాజుకి నిజమైన పట్టాభిషేకం కదా జరగాల. మరి వాళ్ళు ఊరేగించినారు, హోసన్నా అని, జయము అని పలికినారు. మరి పాపం వాళ్ళు బాగానే కదా ఊరేగించినారు, బాగానే కదా ఆయనకి జేజేలు కొట్టినారు. మరి అది అసత్యం ఎలా అయింది, అబద్ధం ఎలా అయింది? వాళ్ళు సరిగా దేవుణ్ణి ఆరాధించలేదా, స్తుతించలేదా, ఊరేగించలేదా అని దాని గురించి మనం ఈరోజు ఈ 11 వచనాల్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఈ 4 విషయాల్లో మొదటి విషయాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది, మొదటి వచనములో మొదటి భాగం. మొదటి వచనాన్ని 2 భాగాలుగా మనం చేసి ధ్యానిస్తాం. 21వ అధ్యాయం మొదటి వచనములో మొదటి భాగం ప్రయాణము యొక్క ముగింపు అని చూస్తాం. యేసుక్రీస్తు యొక్క పరిచర్య, ప్రయాణము యొక్క ముగింపు అని చూస్తాం. చదువుతారు ఎవరైనా? మొట్టమొదటి వచనం మొదటి భాగం, 21వ అధ్యాయం మొదటి వచనం మొదటి భాగం చదవండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పెగేకు వచ్చినప్పుడు. చాలు, అది మొదటి భాగం. ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? తరువాత అనే పదంతో ప్రారంభించాడంటే అధ్యాయాన్ని, దానికి ముందు ఏదో జరిగినట్లుగా మనం చూస్తాం. ఆయన ఇంకొన్ని విషయాలు చేసినట్లుగా మనం చూస్తాం. తరువాత అనే పదం వాడారంటే అది కొనసాగింపు చర్య, కొనసాగింపు ప్రక్రియ కాబట్టి వాటిని కూడా మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన దానికి ముందు చేసిన పరిచర్య ఏంటంటే, ఈ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ సందర్భం చూస్తాం. అలాగే మార్కు సువార్త 11లోను, లూకా సువార్త 19లోను ఈ సందర్భాన్ని చూస్తాం. మార్కు సువార్త 11, లూకా సువార్త 19లో ఈ సందర్భాన్ని చూస్తాం. ఎందుకు మనం మత్తయి సువార్త మాత్రమే చూస్తే సరిపోదా? ఇదే సందర్భాన్ని మార్కులోను, లూకాలోను ఎందుకు రిపీట్ చేసి రాసినారు అంటే, కొన్ని పదాలు మత్తయి గారు రాసినారు, మత్తయిలో లేని కొన్ని పదాలు మార్కు గారు రాసినారు, మార్కులో లేని కొన్ని పదాలు లూకాలో రాసినారు. కాబట్టి అంటే ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్, ఇంకొద్దిగా కొన్ని విషయాలు మనకు తెలియపరచడం కోసం 4 సువార్తల్ని మనం రెఫర్ చేయాలి. అర్థమవుతుందా? ఈ సందర్భం గురించి ఇక్కడ మనం చూసిన కొన్ని విషయాలు అక్కడ చూస్తే మనకు కొన్ని అర్థమవుతాయి. ఎందుకంటే ఒక వేరియేషన్ చెప్తా చూడండి. ఇక్కడ ఏం రాశారంటే, యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పెగేకు వచ్చినప్పుడు అని రాశారు. కానీ అక్కడేం రాస్తారు తెలుసా? వచ్చి నిలిచినప్పుడు అని రాస్తారు. అంటే ఏమైంది? ప్రయాణం, పని ఆగింది. అందుకని నేను ఏమని పేరు పెట్టిన దీనికి? ప్రయాణము యొక్క ముగింపు అని పెట్టిన. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనందరి రక్షణ కొరకు తండ్రి అయిన దేవుని చిత్తము ద్వారా తండ్రి చేత పంపబడ్డాడు. పంపబడి మనందరి రక్షణ కొరకు ఆయన ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు, దానికి ముందు కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం. యెరికోలో 2 గుడ్డి వారిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో మనం ఏం చూస్తాం? చూస్తారా? లూకా సువార్త 19లో చాలా విషయాలు జరిగినాయి. లూకా సువార్త 19వ అధ్యాయంలో, లూకా సువార్త 19 మొదట్లో ఏం చూస్తాం? యెరికో పట్టణములో ప్రవేశించి రైట్. అంటే ఆయన సేవా పరిచర్య ప్రయాణంలో ఆయన జక్కయ్యను అప్రోచ్ అయ్యాడు, జక్కయ్యను చేరుకున్నాడు, జక్కయ్యను పిలిచాడు ఆయన పనికి.
తర్వాత ఇంకొన్ని సందర్భాలు మత్తయి సువార్త దాటిన తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తూ 29 నుంచి ప్రారంభించాడు. 29 నుంచి ఈ సందర్భాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. 2 గుడ్డివారిని ఆయన స్వస్థపరచడం, జక్కయ్యను ఆయన రక్షణలోనికి నడిపించడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు తన 30వ సంవత్సరంలో సేవా పరిచర్యను ప్రారంభించి 33.5 సంవత్సరం అంటే 3.5 సంవత్సర కాలం యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి పరిచర్యలు ఎన్నో చేశాడు. ఎంతో మందిని చేరుకున్నాడు. అలా చేరుకొని తన సేవా ప్రయాణము యొక్క ముగింపు దశకి అనగా యెరూషలేములోనికి అధికారికంగా అడుగు పెట్టినాడు. ఎందుకు అడుగు పెట్టినాడు అనంటే అప్పటికే యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళందరూ పట్టుకొని చంపేయాలని వెతుకుతా ఉన్నారు. కానీ ఈయనేం చేసినాడు? ఒకప్పుడేమో తప్పించుకొని పారిపోయినాడు. కానీ ఇప్పుడేమో డైరెక్ట్గా వాళ్ళ చేతికి చిక్కడం కోసం ఆయన చుట్టూ శత్రువులున్న యెరూషలేము ప్రాంతంలోనికి అడుగు పెట్టినాడు. అడుగు పెట్టిన వెంటనే ఈ సందర్భం జరిగింది. అది 2వ భాగం. ఏంటంటే ప్రవచనము యొక్క ఖచ్చితత్వము. ప్రవచనము యొక్క ఖచ్చితత్వము. ఖచ్చితత్వము అంటే ఏమర్థమైంది? ఏదైతే ఆయన చెప్పినాడో అట్లానే చేసినాడు, అలాగే చేసినాడు. ఎక్కడ చెప్పినాడు? 1వ వచనం 2వ భాగము నుంచి 7వ వచనం వరకు ఈ సందర్భాన్ని మనం చూస్తాం. ఆయన పాత నిబంధనలో అనేక మంది భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయన యొక్క రాజుగా పట్టాభిషేకం గురించి ఏ మాటలైతే చెప్పబడ్డాయో ఆ మాటల ప్రకారమే ఆయన రాజుగా ఊరేగించబడుతున్నట్లుగా మనం చూస్తాం. మరి ఎక్కడ ప్రస్తావించారు అనంటే అనేక చోట్ల ప్రస్తావించారు. సమయానుకూలతను బట్టి ఒక్క వచనాన్ని మీ చేత చదివించే ప్రయత్నం చేస్తా. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. జకరియా ప్రవచన గ్రంథం, చిన్న ప్రవక్తల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. చదువుతారు ఎవరైనా? సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఎందుకంట యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. అదిగోండి నీ రాజు నీతిపరుడును దీనుడనై, అదిగోండి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క జన్మకు ముందు 5 సంవత్సరాల క్రితం ప్రవచించబడిన ప్రవచనం. మనం క్రిస్మస్ అప్పుడు ఒక విషయాన్ని ధ్యానిస్తాం. ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే వచనం చదువుతాం కదా. ఆ వచనము యేసుక్రీస్తు యొక్క జన్మకు 700 సంవత్సరాల క్రితం ప్రవచించబడింది. ఈ వచనము యేసుక్రీస్తు యొక్క జన్మకు 500 సంవత్సరాల క్రితం ప్రవచించబడింది. మీరు ఆలోచన చేయండి. ఈ లోకంలో చాలా మంది దైవములుగా పూజించబడుతున్నారు, ఆరాధించబడుతున్నారు. ఏ దేవుడి గురించి అయినా ముందుగానే ఎవరైనా చెప్పారా అంటే ఎవరు చెప్పల. ఇంకో విషయం ఏంటి తెలుసా? ముందుగా కాదు కదా, ఆ దేవుడి గురించిన ఆధారాలు ఇప్పటికీ కూడా ఏ శాస్త్రంలోనూ లేవు. భూమి మీద చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఏ శాస్త్రంలో కూడా దేవుడికి సంబంధించిన రుజువులు, ఆధారాలు స్టిల్ నౌ ఈ రోజుకి కూడా లేవు. కానీ ఈ దేవుడు, ఈ రాజు భూమి మీద పుట్టక ముందే 500 సంవత్సరాల క్రితమే 500 సంవత్సరాలు అనుకుంటున్నారా? ఆదికాండం 3వ అధ్యాయములోనే చెప్పబడింది. ఎప్పుడైతే హేబేలు చంపివేయబడ్డాడో, హేబేలు స్థానములోనికి షేతు అనే వ్యక్తి వచ్చినాడో అక్కడే చెప్పబడింది. దావీదు కాలములో చెప్పబడింది, మోషే కాలములో చెప్పబడింది. ప్రవక్తలందరూ చెప్పిన విషయాలన్నీ కూడా ఇదిగో ఈ రాజు యొక్క రాకడకు సంబంధించిన విషయాలే. ఏ రాకడకు సంబంధించిన విషయాలు? మొదటి రాకడకు సంబంధించిన విషయాలు. ఇదిగో నీ రాజు గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు అంటే మనం చాలా సార్లు భావిస్తాం ఏమని? ఆయన రాబోతున్నాడని. ఆయన వచ్చేది మనందరి కొరకు, అది 2వ రాకడ. కానీ ఇప్పుడు వస్తున్నది దేని కొరకు? మొదటి రాకడ. మనందరి రక్షణ కొరకు ప్రాణము పెట్టడానికి ఆయన భూమి మీదకి రాబోతున్నాడు అనే ప్రవచనం గురించి ఇక్కడ మనం 21వ అధ్యాయం 1వ భాగం నుంచి 7వ వచనం వరకు కూడా చదువుతాం. సమయం లేదు కాబట్టి అది మనం చదవలేకపోతున్నాం. నేను మీకు చిన్నగా చెప్తా చూడండి. ఆయన అక్కడికి వచ్చి ఆగి ఏం చేసినాడంటే, ఇదిగో మీరు అదిగో ఆ పక్కన ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ ఒక ఇంటి దగ్గర గాడిద పిల్ల కట్టివేయబడి ఉంటాయి.
దాన్ని ఇప్పుకొని రండి, ఒకవేళ ఇది ఎందుకు తీసుకుపోతున్నారు మీరు అని వాళ్ళ ఇంట్లో అడిగితే అది ఆయనకు కావలసి ఉన్నవని చెప్పి తీసుకురండి అని చెప్తాడు. ఈ మాటను పట్టుకొని, ఏ మాటను పట్టుకొని, గాడిద పిల్లాడ కట్టేసి ఉన్నాయి, కట్టేయకుండా ఉంటే ఇప్పేసి ఉంటే వెళ్తాయి కదా ఇవి, అవునా? కట్టేసి ఉన్నాయి అన్న మాట పట్టుకొని ఇక చూసుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేసి ఇంటికి పోయి చూడండి. పాపాల చేత కట్టివేయబడ్డావా? పాపం ఆ గాడిద పిల్లని పొలుపు తాడుతూ కట్టేసినారు. ఆ పాపానికి మన అన్నోళ్ళు మన అక్కోళ్ళు ఏం చేశారు తెలుసా? బానిసత్వాల చేత కట్టివేయబడ్డావా? సమస్యల చేత కట్టివేయబడ్డావా? ఇబ్బందుల చేత కట్టివేయబడ్డావా? కష్టాల చేత కట్టివేయబడ్డావా? మనశ్శాంతి లేక బంధించబడి ఉన్నావా? అయితే ఈ గాడిద ఎలాగైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చినాయో, నువ్వు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు స్వేచ్ఛ వస్తుంది. చూసారా ఎట్ట తిప్పినదని? దేనికి ముడి పెట్టినారు? గాడిదని కట్టేయకపోతే అది ఎట్టని వెళ్తుంది, కట్టేశారు పాప ఇంట్లో. కట్టేయకుండా ఉంటే అట్టని వెళ్తారో మనకందరికి తెలుసు. ఆ పాపానికి మనోళ్ళు దేనికి ముడి పెట్టారంటే, ఇదన్నా కూడా ఇందానికి బాగుంది కదా. తర్వాత గాడిద యేసుక్రీస్తు ప్రభుని మోసింది, నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభుని మొయ్యాలి. మనం ఎందుకు మొయ్యట్లే అంటే అప్పుడు మనం ఏమని అర్థం? నేను చెప్పను, మీరు చెప్తేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనల్ని దేంతో పోల్చినాడు అన్నోళ్ళు? మనం గాడిదలమా? మనుషులం కదా, యేసయ్య బిడ్డలం మనం. మరి గాడితో పోల్చినదేంటి? ఈ సమస్య ఏంటంటే మీకు చెప్తూ చూడండి. మొదటి శతాబ్దంలో ఆరిగన్ అనే సేవకుడు ఉండేవాడు. ఆ ఆరిగన్ అనే సేవకుడు బైబిల్లో ఉన్న ప్రతి పదాన్ని దేనికో దానికి పోల్చి చెప్పేవాడు, త్వరగా అర్థం చేసుకోవడం కోసం. అలా పోల్చి చెప్పే పద్ధతి, బైబిల్ని 6 రకాల పద్ధతిలో వివరిస్తారు, వ్యాఖ్యానిస్తారు. దాంట్లో పోల్చి చెప్పే పద్ధతి ఒక పద్ధతి. అందుకని అన్నోళ్ళు ఆ పద్ధతిని వాడు ఏం చేశారు తెలుసా? కట్టబడిన గాడిదను నేను దేవుడు ఇడిపించినాడు, రా యేసు మొద్దు అని చెప్పినారు. అర్థమవుతున్నాడు? సరే, ఇది ఒక రవం కొద్దిగా బాగానే ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి అన్నోళ్ళు ఏం చేశారు తెలుసా? స్వేచ్ఛ వచ్చింది, ఇక వాళ్ళ ఇష్టం ఎలాగైనా బుర్రవాడి చెప్పొచ్చు. ఏం చేసినారు తెలుసా? గాడిదకి ఎన్ని కాళ్ళు అంటే అని స్టార్ట్ చేసినారు. ఎన్ని కాళ్ళు అండి గాడిదకి? 4 సువార్తలు. మొదటి కాలు మత్తయి సువార్త, రెండో కాలు యూట్యూబ్లో ఉంటాయి, నేను కూడా విన్నా. ఆశ్చర్యకరమైన సంగతి చెప్పనా, నేను కూడా చాలాసార్లు ఇట్లాగే చెప్పిన వాక్యం. నేను కూడా మొదటి నుంచి నేర్చుకున్న వ్యక్తిని కాదు, ఓకేనండి. మొదటి కాలు మత్తయి సువార్త, రెండో కాలు మార్కు సువార్త. ఎంత పెద్దగా చెప్తున్నది చూడండి, అది అబద్ధం. మూడవ కాలు లూకా సువార్త, 4వ కాలు యోహాను సువార్త. అప్పుడు పక్కన అనుకుంటాడంటే ఏమో తెలుసా, మరి తలకాయ తోక ఏమైనట్టు. అప్పుడు ఈడట అపోస్తులు కానీ అనుకో అని ఈడట్టాడే అనుకో, మరి ఇష్టం ఏది అనుకోవచ్చు. అట్లా కాలుని తీసుకుపోయి మత్తయి సువార్తకి ఎలా పోలుస్తావు? అసలు గాడిద యొక్క కాలుకి మత్తయి సువార్తకి ఏమైనా సంబంధం ఉందా? అంటే వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో పాపం తెలియకపోవడం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఏం తెలుసండి? ఈ రాజు పట్టాభిషేకం చేయించబడ్డానికి ఆయన గాడిదను వాహనంగా ఉపయోగించుకోవడం జరిగింది అక్కడ. అయితే ఎందుకు ఆయన ఇలాగా గాడిదనే ఎంచుకున్నాడు? ఎందుకు ఆయన నిరాడంబరంగా ఆయన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు అంటే కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. ఏం తెలుసండి? ఆయన సంపదతో కాదు, పేదరికంలో వచ్చినాడు. యేసుక్రీస్తు యొక్క జన్మ గురించి కూడా మనం ఈ మాటను చెప్తాం. ఏం తెలుసా? యేసుక్రీస్తు ఒకవేళ పుట్టాలి అనుకుంటే మరియమ్మ యేసేబుల ద్వారా కాదు, కానీ ఆ దేశపు రోమా రాజు కడుపులోనే పుడితే ఆయన రాజు అయిపోతాడు. ప్యాలెస్ లో జన్మిస్తాడు. ప్యాలెస్ లో జన్మించిన వ్యక్తి పశువుల పాకలో పరుండు పెట్టబడాల్సిన అవసరం లేదు. జన్మించాలనుకుంటే ఆయన ఎవరి గర్భమునైనా జన్మించగలడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. అయితే ఎందుకు ఆయన జన్మ అంత పేదరికంతో ఉంది అంటే సామాన్య ప్రజలైన వారి అందరికీ అందుబాటులో ఉండడం కోసం. ఇప్పుడు ఎందుకు ఆయన ఎలా ఊరేగించబడుతున్నాడంటే ఆయన ఉద్దేశాలన్నీ చాలా వేరు. మనం 3వ పాయింట్లో చూస్తాం, చాలా డెప్త్గా డిస్కస్ చేస్తాం. కానీ సమాజం లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయింది కాబట్టి
దేవుడు కూడా లగ్జరీగానే ఉండాలి అని భావిస్తారు. మీకు తెలుసా అండి, నేను ఏది కూడా ఏమంటారు ఇంకెవరిని కూడా కించపరచడం నా ఉద్దేశం కాదు, కానీ సుమారు 1800 సంవత్సరంలోనే కెమెరాస్ వచ్చినాయి, ఫోటోగ్రఫీలు వచ్చినాయి, అవునా? మరి మేకప్లు ఎప్పుడు వచ్చినాయి? ఈ లోకంలో దేవుళ్ళు చాలా మంది, మీకు తెలుసండి, బట్టలు ఇలా ధరించుకోవడం, ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకోవడం, చీరలు ధరించుకోవడం కూడా చాలా కొద్ది సంవత్సరాల క్రితమే ఈ కల్చర్ వచ్చింది భూమి మీదకి. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దేవుడిగా పిలువబడుతున్న, దేవతగా పిలువబడుతున్న వారు ఇలా ఉంటారు. ఎలా వచ్చింది ఇది? అది అబద్ధం, అది అసత్యం. అర్థమవుతుందండి? నేను ఎందుకు మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పినా తెలుసా? దేవుడు అలా తనను తాను వైభవంగా, నిజంగా వాస్తవానికి ఆయనకు పరలోకంలో ఎంతో వైభవం ఉంది, ఎంతో ఘనంగా ఆరాధించబడుతున్న వ్యక్తి ఆయన. కానీ ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనందరి రక్షణ కోసం తనను తాను, మనం శుక్రవారం చదివాం, ఏమని చదివినామంటే దాసుడు అనే పదం చదివాం. తర్వాత ఏం చదివామంటే దీనుడు అనే పదం చదివాం. తర్వాత ఏం పదం చదివాడంటే రిక్తుడు అనే పదం చదివాం. తర్వాత ఏం పదం చదివామంటే తనను తాను తగ్గించుకున్నాడు అనే పదం చదివాం. అర్థమవుతుందండి? ఈ పదాలన్నీ కూడా మనుషుని పోలికగా పుట్టాడని ఎన్నో పదాలు ఎక్కడ. ఈ పదాలన్నీ ఏం తెలియపరుస్తున్నాయంటే ఆయన యొక్క నిరాడంబర పట్టాభిషేకం గురించి తెలియపరుస్తా ఉన్నాయి. ఆయన వైభవంతో కాదు, సాత్వికంతో ఈ లోకానికి రావడం జరిగింది అని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, చాలా మంది రాజులు, మీరు ఏ రాజైనా ఏ రాజ్యానైనా చూడండి, ఇప్పుడు మనం ఒక విక్టోరియా అనే రాణి గురించి డిస్కస్ చేస్తే ఆ రాణి పట్టాభిషేకం రోజు ఆ రాణి చేతికి ఒక కత్తిని ఇచ్చినారట. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఎంతమంది అయితే రాజులుగా పిలువబడుతున్నారు, మన భారతదేశంలో కూడా చాలా మంది రాజులుగా పిలువబడుతూ ఉన్నారు. ప్రతి రాజు యొక్క నియమం ఏంటి తెలుసా? శత్రు రాజ్యాన్ని, ఎదుటి రాజ్యాన్ని మనం ఓడించి, రాజుని సంహరించి ఆ రాజ్యాన్ని కూడా మనం స్వాధీనం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? హింసాత్మకంగానే రాజ్యాలని ప్రారంభించారు. ఏ ఒక్కరు కూడా అహింసావాదంతో తమ రాజ్యాన్ని ప్రారంభించిన వారు కాదు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఏ నినాదంతో? అహింసా నినాదంతో. ఎవరు తెచ్చినారు ఆ నినాదం? మహాత్మా గాంధీ. ఎక్కడ తెచ్చుకున్నాడు? బైబిల్ చదివి. ట్రైన్లో పోతున్నప్పుడు అంబేద్కర్ గారు ఎలాగైతే నేర్చుకున్నాడో బైబిల్ని, మహాత్మా గాంధీ గారు కూడా బైబిల్ని, మళ్ళీ మహాత్మా గాంధీ క్రైస్తవుడే కాదు, నేను అన్నట్లే, బైబిల్ కూడా అంగీకరించదు మహాత్మా గాంధీ క్రైస్తవుడని. కానీ ఆయన బైబిల్ చదివడానికి చరిత్ర ఆధారం చెప్తుంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తున్నాను నేను అంతే. ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆయన బైబిల్ చదివినాడు. బైబిల్ చదివినప్పుడు ఆయన ఆకర్షించిన ఒక మాట ఉంది, నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడచెంప చూపించు అనే పదాన్ని ఆయన చదివి, ఆ పదాన్ని ఉపయోగించి భారతదేశానికి అహింసా వాదం తీసుకురావడం జరిగింది. ఆ అహింసా వాదము ద్వారా భారతదేశానికి ఏమొచ్చింది తెలుసా? స్వాతంత్రం వచ్చింది. అయినా ఈ భారతదేశాన్ని ఒకప్పుడు రాజులు పరిపాలించేవారు, ఈ రోజుల్లో అధికారులు పరిపాలిస్తున్నారు. మంత్రులు, అదే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, అధికారులు పరిపాలిస్తున్నారు. మీరు గమనిస్తున్నారా? ఇంత వివరణ మీకు ఎందుకు చెప్పానంటే, ఏ రాజు తన హింసావాదంతో, అహింసావాదంతో ప్రారంభించిన రాజ్యం నేడు లేదు. నేను కొన్ని రాజ్యాల పేర్లు చెప్పిన. ఐగుప్తు రాజు ఫరో అని మనం పిలుస్తాం, రాజు లేడు, రాజ్యము లేదు. బబులోను నెబుకద్నెజర్ అని పిలుస్తాం, రాజు లేడు, రాజ్యము లేదు. అంటే ఆ రాజ్యంలో పేరుగాంచిన రాజులు వీళ్ళు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళల్లో ఏ రాజు లేడు, రాజ్యము లేదు. మాది పారసీక, రాజు లేడు, రాజ్యము లేదు. గ్రీకు, ది గ్రేట్, చెప్పండి, అలెగ్జాండర్, ప్రపంచానికి గ్రీక్ లాంగ్వేజ్ రావాలని ప్రయత్నం చేసినట్టు ఆయన. అంత గొప్ప రాజు, రాజ్యము లేదు, రాజు లేడు, గొప్ప వీరుడు ఆయన. చనిపోయేటప్పుడు చాలా గొప్ప విషయాలు తెలుసుకుని చనిపోయాడు. 33 సంవత్సరాలకు చచ్చిపోయాడు ఆయన. రోమా సామ్రాజ్యంలో చాలా గొప్ప రాజులు ఉన్నారు. రోమా సామ్రాజ్యంలో చెప్పుకోదగ్గ రాజులు చాలా మంది గూగుల్లో ఉన్నారు. వాళ్ళందరూ తమ రాజ్యాలు ఇప్పుడు కలిగి లేరు. ఏమర్థమైందండి? భారతదేశంలో కూడా ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వాలను పరిపాలించే నాయకులు కూడా 5 సంవత్సరాలకి ఉంటానన్నా ఉండనీరు, రాజ్యాంగం ఒప్పుకోదు, దిగేయాల్సిందే. అంటే ఏమని గమనించినారు తెలుసండి? ఈ లోక రాజ్యం, ఈ లోక పరిపాలన శాశ్వతం కాదు. అయితే
దాసునిగా, దీనునిగా, రిక్తునిగా తగ్గించుకొని మనుషుని పోలికగా పుట్టి ఏ హంగులు, ఆర్భాటాలు, వైభవాలకి చోటివ్వకుండా సింపుల్గా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సింప్లిసిటీకి ఇది గొప్ప నిదర్శనం. ఏం తెలుసా? గెస్తమనే తోటలో యేసు ప్రభు మిగతా శిష్యులందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు యోధా రోమా సైనికులను తీసుకొచ్చి గెస్తమనే తోట తీసుకొచ్చిన తర్వాత, నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు అని గుర్తించి ఆయన పట్టుకోండి మీరు అని చెప్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆడుండేది 13 మంది యేసు ప్రభుతో కలిసి, కాదు 12 మందే, యోధా లేడు కదా, 12 మందే, మార్కుంటే పక్కన ఉంటాడు. ఇంత తక్కువ మందిలో యేసు ప్రభుని గుర్తించలేరా? మీరు ఏ చర్చికి వెళ్ళండి, సింపుల్గా పాస్ట్ని గుర్తించేయచ్చు. ఎందుకు? వాతావరణం ఎట్టుంటుంది కాబట్టి. సింపుల్గా పాస్ట్ని గుర్తించేయచ్చు. ఎందుకని? డ్రెస్సింగ్ అలా ఉంటుంది కాబట్టి ఈజీగా. తర్వాత ఇంక కొద్దిగా ఇటుగా పైకి అట్టి చుట్టి ఇంకా బాగా ఈజీ కనిపెట్టేయచ్చు. తెల్లింటికి లైన్ ఉంటే ఈజీ కనిపెట్టేయచ్చు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుని కనిపెట్టలేక యోధా ఏం చెప్తాడు తెలుసా? నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు, ఆయన పట్టుకుని అంటే అర్థమేంటి తెలుసా అండి? ఆయన సహజ తత్వం, సింప్లిసిటీ, వస్త్రధారణ, ఆయన మనుషుల్లో కలిసిపోయే తత్వం, అంత నార్మల్గా బ్రతికే జీవితం కాబట్టి శిష్యులు ఎవరో, యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎవరో వాళ్ళు గుర్తుపట్టలేక యోధా వెళ్ళి ఒక సిగ్నల్ చెప్పినాడు వాళ్ళకి. అంత సింపుల్ జీవితాన్ని జీవించి ఒక రాజ్యాన్ని ప్రారంభించాడు. ఆ రాజ్యం గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ రాజ్యం నేటికి అనేక మందిని గెలుస్తూనే ఉంది. ప్రపంచంలో అనేక రాజ్యాలను పక్కన పెట్టి యేసుక్రీస్తు సామ్రాజ్యాన్ని ప్రారంభిస్తూనే ఉంది. నేటికి విస్తరిస్తూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రాజ్యం మీద, ఏ రాజు మీద చేయని దాడి వేల సంవత్సరాల నుంచి జరుగుతానే ఉన్నా మీకు తెలుసా అండి, ఒక్క బైబిల్ని తగలు పెడితే లక్షల బైబిల్ని పుట్టుకొస్తున్నాయి. గ్రహం స్టైన్స్ అనే ఒక్క వ్యక్తిని ఆ రాష్ట్రంలో బిడ్డలిద్దరితో కలిసి సజీవ దహనం చేస్తే కోట్ల మంది క్రైస్తవులు భారతదేశంలో పుట్టుకొచ్చారు. ఏమర్థమని తెలుసా అండి? ఈ రాజ్యం ఎప్పటికీ ముగించిపోదు, అంతము లేని రాజ్యం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ రాజు తన రాజ్యానికి ఒక పేరు పెట్టినాడు. హింసతో కూడుకున్న హింసాత్మక రాజ్యం కాదు ఇది. అనేక మంది రాజులు, రాజనీతి ఒకటి ఉంటుంది. ఏం తెలుసా అండి? శత్రు సైన్యములో ఏ రాజైతే ఉంటాడో ఆ రాజును చంపేస్తే, లేకపోతే ఆ రాజును ఓడిచ్చేస్తే రాజ్యం మొత్తం ఓడిపోయినట్టే, ఇంక యుద్ధం చేయడానికి అవకాశం లే. అది రాజనీతి. కానీ ఈ రాజు యుద్ధం చేయకుండా, కత్తి పట్టకుండా, ప్రేమతో క్షమించే మనసు, ప్రేమించే మనసు, అర్థం చేసుకునే మనసు, త్యాగం చేసే మనసు అనే ఆయుధాలతో ఈ భూమి మీదకి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించాడు. చివరికి మనుషుల ప్రాణాలను తీసి, రాజుల ప్రాణాలను తీసి రాజ్యాన్ని స్థాపించారు వాళ్ళు. ఆ రాజ్యం లేదు. కానీ మనుషుల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి రాజ్యాన్ని స్థాపించాడు. ఈ రాజు స్టిల్ అలైవ్. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం అని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం మనం చూస్తాం. మరణం ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. మనం ఏమంటారు, ఈస్టర్ రోజు ఈ మాటలు స్టడీ చేస్తాం. ఏమని తెలుసా? మీరు ఎందుకు ఆయనను మృతుల్లో వెదుగుతున్నారు? ఆయన ఇక్కడ సమాజంలో ఎందుకు ఎదుగుతున్నారు ఆయన్ని? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు, ఆయన సజీవుడు అనే మాటను మనం చూస్తాం. ఎందుకు తెలుసా అండి? ఆయన ఎదుటి వ్యక్తి కోసం ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి, ఆయన ప్రాణమే, రాజు ప్రాణమే పణంగా పెట్టి రాజ్యాన్ని ప్రారంభించాడు కాబట్టి ఆ రాజు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఆ రాజ్యము ఇప్పటికీ బ్రతికి విస్తరిస్తూనే ఉంది. మనలాంటి అనేక లక్షల కోట్ల మంది హృదయాలని గెలుచుకుంటానే ఉంది. ప్రతి తరములు ఆ రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఇది 2వ సంగతి. 3వ సంగతి 8వ వచనం 9వ వచనం, స్తుతించుట యొక్క సారాంశం. వాళ్ళు ఏ ఉద్దేశంతో దేవుణ్ణి స్తుతించారు? స్తుతించుట యొక్క సారాంశం 8, 9 వచనాలు ఒకసారి చదువుతారు ఎవరైనా? జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు.
జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని. అబ్బో, మామూలు ఆరాధన కాదు, చాలా గొప్ప ఆరాధన. గొప్ప గొప్ప పదాలు వాడి దావీదు కుమారునికి జయం అంటే మామూలు విషయం కాదు. ఏమంటారు, ముందు వెళ్ళుచున్న వారందరూ వెనక వచ్చిన వారందరూ ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయడం, గొంతెత్తి అరవడం మామూలు ఆరాధన కాదు. అయితే ఒక చిన్న ప్రశ్న మనం ఆలోచించేద్దాం. మనము డిస్కస్ చేయడానికి ఈ ప్రశ్న బాగా ఉపయోగపడుతుంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, 10వ వచనం చదువుతారా? వెంటనే, చాలా టైం కూడా పట్ల 9వ వచనం ఇప్పుడు చదివిన 10వ వచనం చదువుతున్నా. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు, అదే నువ్వు పైనే ఉన్నావు, దావీదు కుమారుడికి జయము నువ్వేంటివి, ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడును గాక నువ్వేంటివి, సర్వోన్నతమైన స్థలములలో జయము అనే పదానికి కింద పుట్టినట్లు ఏమని తెలుసా? హోసన్నా హోసన్నా అని చెప్పి అరిస్తువి. కిందేమన్నావు? ఓ ఎవరనుకుని స్తుతించావు? మరి ఎవరనుకుని ఆరాధించావు? ఎవరనుకుని ఊరేగించినావు? ఎవరనుకుని బట్టలు పరిచినావు? ఎవరనుకుని ఖర్జూరపు మట్టలు పరిచినావు? ఎవరనుకుని గాడిద గాడిదను తీసుకొచ్చి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ముందు నడిచావు, అరుస్తూ కేకలు వేస్తూ. ఇప్పుడు మనందరం తిరిగినాం కదా గ్రామం చుట్టూ. అలా ఎందుకు తిరిగినావు? ఏ ఉద్దేశంతో తిరిగినావు? సమస్య ఇక్కడే ఉంది. మీకు తెలుసండి, ఇక్కడే వాళ్ళు డౌట్ క్రియేట్ చేశారు. ఏమని? ఈయన ఎవరో? దారిని ఎవరైనా వెళ్తున్నప్పుడు మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళు చూసి వాళ్ళు ఎవరోలే అనుకుని పోతుంటాం. మనం వాళ్ళు పలకరించాం, వాళ్ళని స్తుతించాం, జయం జయం అని వాళ్ళు ఊరేగించాం. వాళ్ళు ఎవరో తెలియకుండా ఏం ఊరేగిస్తాం? పలకరించడం కూడా పలకరించడం. కానీ ఈయనను వీళ్ళు ఊరేగించినారు, వీళ్ళు ఆయన ఆరాధించారు, వీళ్ళు ఆయనను స్తుతించారు. హోసన్నా హోసన్నా, ప్రభు పేట వచ్చేవాడు స్తుతించబడును గాక అన్నారు. వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు దేవుని ఆరాధించారు. ఏమనుకుని ఆరాధించారు? మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు. మీరు చాలా గొప్ప విషయాలు ఈరోజు మీరు చూడబోతున్నారు. నేను చదివిస్తాను మీ చేత ఆ విషయాలు. మీరేమనుకుని ఈ ఊరు చుట్టూ తిరిగినారు? వచ్చేసరికి అందరికీ ఊపిరి లేక అమ్మా అమ్మా అంటే కూర్చున్నారు చాలా మంది. టిఫిన్ పెట్టిన తర్వాత మళ్ళీ రీజనరేట్ అయింది బాడీ, నో ప్రాబ్లం. చెమటలు కారిపోయినాయి. ఏమనుకుని ఆరాధించారు మరి? అదే ఏమనుకుని గ్రామం అంతా దిగినారు. మేము ముగ్గురు ముందు నడుస్తూ వెళ్తున్నప్పుడు ఇద్దరు అక్కోళ్ళు మా వెనకాల ఎదుకులే పేర్లు మరి నాకు వెనక చూడలేదు కాబట్టి గుర్తులు వెనక చూస్తే పాత చూస్తున్నాడు అనుకుంటేమో చూడలే నేను. అసలు వాళ్ళు ర్యాలీలోనే లేరు. మరి ర్యాలీ మా వెనకనే ఉంటే మరి మా వెనకనే ఉన్నవాళ్ళు మీరు అనుకున్నారు. నేను మీ వైపు కూడా చూడలే, మీరు ఎవరు కూడా తెలియదు నాకు. వాళ్ళ భాష చాలా హాస్యాస్పదంగా ఉంది. మంచి డీప్ డిస్కషన్లో చాలా గొప్ప చర్చ చేస్తారు వాళ్ళిద్దరు. నువ్వు ఏమనుకుని ఊరేగించినావు? 10 గంటలకు టిఫిన్ తింటివి, చాలా పీపుల్ డౌన్ అయిపోలేదు మనకు. ఎంత కష్టపడ్డాం, ఏమనుకుని తిరిగినావు? ఒక్కరు చెప్తారా ఏమనుకుని తిరిగారు? అమ్మా, యేసు రాజు అని. వండర్ఫుల్. రాజులకు రాజు అని. వండర్ఫుల్, వెరీ గుడ్. ఇక్కడ వీళ్ళు కూడా ఆయన రాజునే ఊరేగించారు. మరి కొన్ని పేజీలు తిప్పితే సిలువేసేసారండి. మరి ఇంకా డీప్కి వెళ్ళి ఆలోచించేద్దామా? అన్య రాజ్యానికి గవర్నర్గా పిలువబడుతున్న పిలాతు ఈయనలో నాకు ఏ నేరం కనబట్టలేదు నాయనా అని ఆయన అంటుంటే, లేదు లేదు, ఆ బందిపోటు దొంగ అయినా బరబ్బానైనా వదలను కానీ ఈ యేసుని, ఏ క్వశ్చన్ చూపించారు చూసారా? ఈ యేసుని అంటే మన భాషలో ఈడిని అని అర్థం. ఈయనను కాదు, వీడిని సిలువే చంపేయండి. వాళ్లేగా సార్ గాడిని తీసుకొచ్చినారు, వాళ్లే కదా సార్ మట్టలు పరిచినారు, వాళ్లే కదా సార్ బట్టలు పరిచినారు, వాళ్లే కదా దావీదు కుమారునికి జయము హోసన్నా హోసన్నా నడిచినారు. మళ్ళీ ఆ పక్క పోయి కేకలు వేసిన ఉంది. ఏడేసిన కేక వేరు, ఆడేసిన కేక వేరు.
ఇక్కడ ఏ కేకలైతే వేశారో ప్రజలు, అదే ప్రజలు అక్కడికి వెళ్ళి కొన్ని పేజీలు తిప్పిన తర్వాత ఏం చేశారు తెలుసా? ఈయనను సిలువేసేయండి, ఈయన చంపేయండి, భూమి మీద ఉండి బాగండి అని చెప్పినారు. మీకు తెలుసా అండి, పిలాతు సిలువేమని చెప్పినాడా? చేతులు గడిగేసి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళే ఎత్తుకుపోయి సిలువేసి చంపేసినారు. మరి ఇక్కడ ఆరాధించినారు కదా, మరి ఏమర్థమైండొచ్చు? సరే, చచ్చిపోక ముందు ఆయన ఎవరో తెలియదు అనుకుందాం, మరణించక ముందు ఆయన ఎవరో తెలియదు అనుకుందాం, చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత అయినా ఆయన ఎవరో అర్థమైందా? చదవండి మీరే, అర్థమైంది లేదు వాళ్ళే చెప్తారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. పేజీ నెంబర్ 103, 6వ వచనం. కొంచెం త్వరగా చదువుతారా స్పీడ్గా? కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు చూసినారా, ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహిస్తావా అని అడిగినారు. ఓకే, ఇప్పుడు ఏమర్థమైంది మీకు? వాళ్ళ ప్రాబ్లం ఏంటి? వాళ్ళ చేతిలో నుంచి ఇజ్రాయేలు రాజ్యము బబులోన్ చేతిలోకి వెళ్ళిపోయింది. బబులోన్ చేతిలో నుంచి మాదీ పారసీకుల చేతిలోకి వెళ్ళిపోయింది. మాదీ పారసీకుల నుంచి గ్రీకుల చేతిలోకి వెళ్ళిపోయింది. గ్రీకుల చేతిలో నుంచి రోమా చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు రోమా రాజు కింద సామంత రాజుగా నియమించబడుతున్న హేరోదు పరిపాలనలో కొనసాగుతున్న యూదులు. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటి? వాళ్ళ నిరీక్షణ ఏంటి? రాజు వస్తాడు, రాజ్యం తెస్తాడు. ప్రారంభంలోనే వాళ్ళు ఏమనుకున్నారు? ఇశ్రాయేలు పరిపాలించే అధిపతి మీలో నుంచి వస్తాడు, అధిపతి రాజు. ఆయన వారి పాపం నుండి వారిని విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళు ఏం చేసినారు తెలుసండి, ఈయన కొద్దిగా పెద్దోడై 30 సంవత్సరాల వయసుకు వచ్చేసి గుడ్డి వారికి చూపునిస్తూ ఉంటే, చనిపోయిన వారిని బతికిస్తూ ఉంటే, కుష్టి వారిని బాగు చేస్తూ ఉంటే, చాలా చాలా అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే, వాళ్ళు కానా వివాహంలో 6 రాతి 12 ద్రాక్షరసం చేసేస్తూ ఉంటే, ఇలాంటి ఎన్నో అన్ని గొప్ప కార్యాలు చేసేస్తుంటే, ఓహో ఈయనే రాజు, ఈయనే మెస్సియా, మాకు లిటరల్ కింగ్డమ్, ఫిజికల్ కింగ్డమ్, ఫిజికల్ భౌతికమైన రాజ్యం అని అర్థం. అంటే ఈ కంటికి కనిపించే రాజ్యం అని అర్థం. అర్థమవుతుందండి? ఈ కంటికి కనిపించే రాజ్యము రోమా సామ్రాజ్యం చేతిలో నుంచి మా చేతికి ఇస్తాడు అని ఈయనను రాజుగా ఊరేగించారు. కొన్ని పేజీల తర్వాత ఏమైపోయింది? మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతా అని అన్నాడు. వీళ్ళకి పూజలు ఎగిరిపోయినాయి. అదే ఫీజులు ఎగిరిపోయి, అరే ఏం చేయాలి ఇప్పుడు? ఈయన వీళ్ళందరూ పక్కన యుద్ధం చేయాలా, ఫైట్ చేయాలా? ఎవరితో? రోమా రాజ్యంతో. రోమా రాజ్యంతో ఫైట్ చేయాల్సిన రాజు ఏంటంటే, నేను చచ్చిపోతే మీకోసం అంటున్నాడు. మరి నువ్వు చచ్చిపోతే మనకి రాజ్యమే, మాకు రాజ్యమే అనేది వస్తుంది. ఓహో ఈయన కాదన్నమాట ఎస్సీ అయితే మనం అపార్థం చేసుకున్నాం. మరి ఈయన నేను దేవుడు అంటున్నాడు, మెస్సీ అంటున్నాడు, కాబట్టి ఈయన భూమి మీద ఉంచబాకండి, చంపేయి. అది అర్థం. మీకు తెలుసా అండి? ఇంకా చాలా మంది అలాగే భావించినారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీ చేత చదివిస్తా. పిలాతు అడిగినాడు ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని, నీవు యూదులకు రాజు అన్నమాట, నిజమేనా? నువ్వు రాజువేనా? నువ్వు రాజు అయితే మేవురుమి అనే భాష అన్నమాట. ఆయన ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. 18వ అధ్యాయం 36వ వచనం చూడండి. యేసు ప్రభు చెప్తున్న మాట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఏం చేయండి? నా రాజ్యం అంటే యేసుక్రీస్తు ప్రారంభించిన రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఈ లోక సంబంధమైంది ఏది కూడా రాజ్యములో ఉండదు. ఈ శరీరం, ఈ ఇళ్ళు, ఈ వాకిలి, ఈ సంపాదన, ఈ పొలాలు ఏవి మన చేతిలో రేపు ఆ రాజ్యంలో ఉండవు. తర్వాతమా, నా రాజ్యము ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడతారు. ఎవరోళ్ళు? ఇంకా దాని గురించి వెళ్తే చాలా డిస్కషన్ వస్తుంది. దేవుని యొక్క దూతలు, దేవుడు ఆజ్ఞాపిస్తే సేన, దేవుని యొక్క సేన వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ సంహరించేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు, నేను ఇప్పుడు తండ్రిని వేడుకుంటే అంటాడు ఒక చోట, నేను తండ్రిని వేడుకుంటే ఆ సేన వచ్చి నా ముందు నిలబడి నాకు వ్యతిరేకంగా వాళ్ళందరినీ సంహరించేస్తుంది. కానీ నేను వచ్చింది యుద్ధం చేయడం కోసం కాదు, నేను వచ్చింది ప్రాణం
పెట్టడం కోసం సింపుల్గా నేను మిమ్మల్ని ఇంకా ఆలోచింప చేయకుండా నేనే రివీల్ చేస్తా. ఓకేనా? ఇంకొక విషయాన్ని కూడా నేను డిక్లేర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చింది పరలోకము అనే ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించడం కోసం. అందుకని ఆయన మొదటి ప్రసంగంలో ఏమన్నట్టు తెలుసా? పరలోక రాజ్యము, ఏ రాజ్యము? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని ప్రకటించాడు. సో యేసుక్రీస్తు ప్రభువేమో ఆత్మీయ రాజ్యాన్ని, ఇదిగో మీకు అర్థం కావాలంటే ఇదిగో ఇలాంటి రాజ్యాన్ని, దేవునికి మహిమ కలుగును గాక, సంఘము అనే రాజ్యాన్ని ప్రారంభించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆ సంఘము అనే రాజ్యంలో పెట్టి వారిని పరిపాలించి, ఇప్పుడు మనందరినీ పరిపాలిస్తుంది ఎవరు? దేవుడే. దేవుని వాక్యమే నడిపిస్తుంది ఎవరు? ఆ రాజే. మనం ఆరాధిస్తుంది ఏ రాజుని? ఆ రాజునే. ఈ రాజ్యంలో పెట్టాలని ఉద్దేశిస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? లేదు, రోమా ప్రభుత్వంలో నుండి మాకు ఇజ్రాయేల్ రాజ్యాన్ని తీసుకొచ్చి సపరేట్ చేసే రాజు నువ్వు అనుకున్నాం మేము, అట్ట మాకొద్దు అన్నారు. అప్పుడేనా? 2026లోనా? 2026లో కూడా ఇరాను, అమెరికా, ఇజ్రాయేలు, ఒకప్పుడు రష్యా, ఒకప్పుడు యూరోప్, ఒకప్పుడు ఆ దేశం, ఒకప్పుడు పాకిస్తాన్, భూమి ఉన్నంత కాలం ఇజ్రాయెల్ మీద బాంబులు పడుతూనే ఉంటాయి. ఎందుకు? వాళ్ళకి లిటరల్ ఫిజికల్ కింగ్డమ్ కావాలని కోరుకుని స్పిరిచువల్ కింగ్డమ్ ని ప్రారంభించడానికి వచ్చిన రాజుని వాళ్ళు సిలువేసి చంపేశారు. కాబట్టి స్టిల్ నౌ ఈ రోజు కూడా యేసుక్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు ముత్కూరులో ఫ్రీడమ్ ఉంటుందేమో కానీ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో ఫ్రీడమ్ ఉండదు. ఎందుకు తెలుసా? ఆయన గురించి మీకంటే మాకు ఎక్కువ తెలుసు అంటారు. మీరు ఆయన నమ్ముకున్నారు, మేము ఆయన సిలువేసి చంపేసినాం, ఆయన గురించి మాకు చెప్తారండి మీరు అంటారు. ఏమర్థమైంది? వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళ తలనొప్పి ఏంటంటే ఫిజికల్ కింగ్డమ్. ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ ఇజ్రాయెల్ ప్రజల పాత నిబంధన భక్తులు కూడా కొంతమంది ఇదే స్పృహతో ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఈ ప్రసంగం మనం చాలాసార్లు వినుంటాం. ఒకవేళ అది మీకు అబద్ధం అనిపిస్తే బాధపడబాకండి, నన్ను తిట్టుకోబాకండి. ఎందుకు తెలుసా? చెప్పింది నేను కాదు కాబట్టి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను. చూడండి, ఈ ప్రసంగం మీరు చాలాసార్లు మేబీ వినొచ్చు, ఇని ఉండొచ్చు. అతడు ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మార్లు, రోజుకు 3 సార్లు మోకాళ్ళుని అండలంజిన్ ఇక్కడి నుంచి తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి ఉండగా. చాలండి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, దానియేలు పరిపాలనలో రాజుగారు ఒక శాసనాన్ని రిలీజ్ చేసినారు. ఏమని? మేము ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తామో ఆ దేవుణ్ణి ఆరాధించండి. మీరు మాకు బానిసలుగా వచ్చినారు. మీరు మీ దేవుణ్ణి, అనగా ఇజ్రాయెల్లో ఏ దేవునికి మీరు యెహోవా దేవుడిగా పిలుస్తూ ఆరాధించినారో ఆ దేవుణ్ణి మా దేశంలో ఆరాధించకూడదు. ఇక్కడ మాకు కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, మీరు ఆ దేవుని ఆరాధించండి అని చెప్పి శాసనం, జీవో రిలీజ్ చేసినారు. జీవో రిలీజ్, ఆధార్ కార్డు తీసుకోండి, జీవో పెట్టినారు. నేను తీసుకో, నేను పాకిస్తాన్ పోయి బతకటమా అనలేం. ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందే. అలాగే గవర్నమెంట్ గా పిలువబడుతున్న ఆ రాజ్యము శాసనం రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఏ దేవునైతే ముందు పెడతారో ఆ దేవుని ఆరాధించాల్సిందే. కానీ ఈయనేం చేస్తున్నాడు? యథాప్రకారం అంటే ఏంటి? ఇంతకు ముందు ఎలాగైతే ఆయన ప్రార్థన చేస్తా వచ్చినాడో అలా ప్రార్థన చేయడానికి ఇంట్లోకి వెళ్ళాడు. ఏం చేశాడు చెప్పండి? మోకరించాడు 3 సార్లు, ప్రార్థన చేశాడంటే బాగుండేది. ఇంకో పదం ఉంది అక్కడ. ఏంటా పదం? ఎందుకు? యెరూషలేము వైపునకు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నట్టు? యెరూషలేములో అయితే లేరు. ఎక్కడున్నారు? బబులోన్లో ఉన్నారు. బబులోన్ రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసిన దేవుడు అంటాడండి? ప్రార్థన చేయి, దానియేలు లాగా రోజుకి 3 సార్లు ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, యథార్థంగా ప్రార్థన చేయి, యథాప్రకారంగా ప్రార్థన చేయి. ఇళ్ళది మీరు ఈ ప్రసంగాన్ని నేను కూడా చెప్పిన చాలాసార్లు. తర్వాత నాకు అర్థమైంది అది అబద్ధమని. ఏమర్థమైంది? ఆ వచనంలోనే ఉంది. ఏమని? యెరూషలేము
యెరూషలేము వైపు తన ఇంటి పైగదికి కిటికీలు తెరిచి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందంటారు? ప్రార్థన ముఖ్యం కాదు, ప్రార్థన యొక్క ఉద్దేశం ముఖ్యం. దేవుడు ప్రార్థన చేస్తున్నాడా అని చూడరు, ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నారు అనేది చూస్తారు. దేవుడు ప్రార్థన చేస్తున్నాడా అని చూడడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు అనేది చూస్తాడు. ఇప్పుడు ఈయన ఏ ఉద్దేశంతో ప్రార్థన చేసి చూడొచ్చు, మీరు గెస్ చేయండి. యెరూషలేము వైపు ఇంటి తన గది కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చూపిస్తూ ప్రార్థన చేస్తున్నట్టు ఏమని ప్రార్థన చేస్తుండొచ్చు? నేను చెప్పేసిన కదా వాళ్ళ ఊరు అది కాదని. క్లూ అది సింపుల్. నేను చెప్తా చూడండి. ప్రభువా, మా ఊరిది కాదు, మమ్మల్ని ఆడికి ఎప్పుడు తీసుకుపోతావు? ఆడికి యెరూషలేముకి. సింపుల్, అంతే. మేము ఇక్కడ బానిసలుగా ఉన్నాం, మేము బానిసత్వంలో బ్రతుకుతా ఉన్నాం, మా ఊరది, ఆ ఊరికి మమ్మల్ని ఎప్పుడు తీసుకుపోతావు? చూసినారా, అప్పటి నుంచే వాళ్ళకి ఆ స్పృహ ఉంది. మాకు ఆ రాజ్యం ఎప్పుడు ఇస్తావు, మాకు ఆ రాజ్యం ఎప్పుడు ఇస్తావు, మాకు ఆ రాజ్యం ఎప్పుడు ఇస్తావు? తీసుకొచ్చినాడు రాజ్యానికి. ఉన్నారా? 3 దఫాలకు తీసుకొచ్చినాడు. మన పాత్రను స్టడీ చేసుకుని నేర్చుకుంటాం. 3 దఫాలకు తీసుకొచ్చినా కానీ ఆ రాజ్యంలో వాళ్ళు ఉన్నారా? లేరు. ఈ రోజు ఉన్నారా? లేరు, ఉండరు. మరి దానియేలు గ్రంథములో, దానియేలుకి ఆ పుస్తకంలోనే 12 అధ్యాయాల్లోనే ప్రభు ఆ పాఠం నేర్పించాడు. నేను చివరిగా వచ్చిన చదివిస్తా చూడండి. దానియేలేమో అక్కడ మా ఊరు యెరూషలేం ప్రభువా, యెరూషలేము మమ్మల్ని తీసుకుపో అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రభు ఏం నేర్పించాడు తెలుసా దానియేలుకి? చదవండి 12వ వచనం 13వ వచనం. ఏ 12వ అధ్యాయం, పేజ్ నెంబర్ 714, 12వ అధ్యాయం 12, 13 చదవండి. 1335 దినములు తాళుకుని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఆ లెక్కల తర్వాత చూద్దాం. తర్వాత దానియేలు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నువ్వు ఉంటావు. అంటే ఏం చెప్పాలనుకున్నాడు? ఈ మాట చదివినప్పుడు మనకి ఏమర్థమైంది తెలుసండి? మనం ఆ పాట పాడతాం ఏమని? ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. యేసుక్రీస్తు ప్రభు ఆ రాజ్యాన్ని ప్రారంభించాలని ఉద్దేశించి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి ఏమంటారు ఊరేగించబడుతుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, మాకు ఇజ్రాయెల్ రాజ్యం ఇస్తాడు, మా ఇజ్రాయెల్ రాజ్యాన్ని సపరేట్ చేస్తాడు. భారతదేశానికి ఎలాగైతే పూర్తి స్వాతంత్రం ఉందో మా దేశానికి కూడా పూర్తి స్వాతంత్రం ఉంటుంది, మా చుట్టూ అరబ్ కంట్రీస్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? స్టిల్ ఈ రోజు కూడా ఆ దేశ స్వాతంత్రం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇజ్రాయెల్ రాజ్యం నెల్లూరు జిల్లా అంతా కూడా ఉండదు కాబట్టి దాన్ని ఆక్రమించుకోవడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే ఏమంటారు యుద్ధాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఒక మాట ఆలోచన చేయండి, సింపుల్గా ఆలోచించేద్దాం. బబులోన్ రాజ్యం ఇప్పుడు లేదు, మరి ఎల్లకాలం ఇజ్రాయెల్ రాజ్యం కూడా ఉంటుందా? ఎల్లకాలం అంటే మన ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాం కదా, ఏమని? నూతన భూమిని నూతన ఆకాశాన్ని దేవుడు సృష్టిస్తాడు. నూతన భూమిని సృష్టించాడంటే పాత భూమిని ఏం చేస్తాడు? తీసేస్తాడు. పాత భూమిలోని ఇజ్రాయెల్ దేశం ఉందా? ఉంది. భారతదేశం ఉందా? ఉంది. అంటే మొత్తం ప్రతి దేశాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. కొత్త భూమిని సృష్టిస్తాడు. కొత్త భూమిని సృష్టించినప్పుడు నువ్వు అందులో ఉండాలరా నాయనా అని దేవుడు చెప్తుంటే, లే మాకు ఈ దేశమే కావాలి అట్టట. పాయింట్ అర్థమైంది మీకు? దానియేలు కూడా అదే నేర్పించినాడు. ఇది దానియేలు గ్రంథం 12 అధ్యాయాల్లో దానియేలుకి వెలిగింది, పాపం మనోళ్ళకి ఇంకా వెలగలేదు, ఊరేగించిన వాళ్ళకు కూడా వెలగలేదు. అందుకనే కొన్ని పేజీలు తిప్పిన వెంటనే ఏం చేశారు తెలుసండి? ఈయన్ని సిలువేసి చంపేయండి అని చెప్పినారు. ఈ మాటను బట్టి ఒక పాయింట్ మనం నేర్చుకొని 4వ పాయింట్లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఏ రాజ్యం కావాలని, ఎక్కడ నీ లైఫ్ ఉండాలని నువ్వు భావిస్తూ యేసుప్రభుని వెంబడిస్తున్నావు, యేసుప్రభుని నమ్ముతున్నావు, యేసుప్రభుని ఆరాధిస్తున్నావు. నీకు ఏ లైఫ్ కావాలని, ఎక్కడ ఉండాలని నువ్వు ఆయన నమ్ముకున్నావు? ఈ లోకంలో నిన్ను స్థిరపరుస్తాడనా? నమ్ముకునే వాళ్ళని నీకంటే ఎక్కువగా స్థిరపరిచాడు ఆయన. నమ్ముకుంటేనే స్థిరపరుస్తాడా? ఈ లోకంలో ఏదైనా ఇస్తాడైనా? నమ్ముకునే వాళ్ళకి నీకంటే ఎక్కువ ఇచ్చాడు ఆయన. కానీ ఆయన వచ్చింది నిన్ను ఈ తాత్కాలిక లోకంలో స్థిరపరచడం కోసం. తాత్కాలికం, టెంపరరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఈ లోకంలో నీకు ఏది ఇచ్చినా కూడా ఏం తెలుసది? టెంపరరీయే. ఇంకో మాట చెప్పనా? మన ప్రాణమే టెంపరరీ.
కాదా? టెంపరీ. మన కోసమే ఇవన్నీ, మన ప్రాణమే ఏమంటారు నిత్యం కానప్పుడు, స్థిరం కానప్పుడు ఇవన్నీ ఉంటాయా? ఒకవేళ ఇవన్నీ దేవుడు ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? వాక్యం తెలిసిన వ్యక్తి. అందుకనే ప్రభు చాలా సందర్భాలు చెప్పాడు. ఏమో తెలుసా? నేను కొన్ని మాటలు చెప్తా, మీరు ఈజీగా చెప్పగలరు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట వాడతాం, పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నాడు మన తండ్రి? మన యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? తండ్రి పార్శ్వం కూర్చొని విజ్ఞాపన చేస్తాడు. ఎక్కడున్నప్పుడు? పరలోకమందు ఉన్నాడు. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. మన నిజ జీవితం ఎక్కడుంది? పరలోకం ఉంది. మన ఏమంటారు దాన్ని? సిటిజన్షిప్ ఎక్కడుంది? మన ప్రతిఫలం ఎక్కడుంది? మరి ఇక్కడే ఉంది, ఒకటి చెప్పండి. ఇక్కడే ఉంది, ఒకటి చెప్పండి. ఏంలే. అందుకని దేవుడు ఏమంటే తెలుసా? పైనున్న వాటిని వెతకండి అన్నాడు. పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టండి. జీవగ్రంథములో మీ పేరు రాయబడాలని కోరుకోండి. నేనుండే స్థలానికి మీరు రావాలని కోరుకోండి. లే 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 మమ్మల్ని ఇక్కడే జీవించు, మమ్మల్ని ఇక్కడే బాగు చేయి, మాకు అన్నీ ఇక్కడే ఇస్తే ఏం చేస్తాం? ఆదరణ కుడికిలో ఎంతోమంది భుజం మీద పెట్టుకుని మోసుకుపోతే ఏం చెప్తున్నావు? ఏది మనతో స్థిరంగా రాదని పాడితిమి, మళ్ళీ అయ్యే ఆశిస్తుమి. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. మీకు ఇంకో మాట చెప్పనా? వాళ్ళు చెప్పిన మాటే నేను మీ చేత చదివించే కదా. పై వచనాలేమో దావీదు కుమారునికి జయము, హోసన్నా హోసన్నా అంటే అర్థం ఏంటంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించయ్యా అని అర్థం. ఎక్కడి నుంచి రక్షించు? వాళ్ళ భాషలో, వాళ్ళ ఉద్దేశంలో రోమా సామ్రాజ్యము చేతిలో నుంచి మమ్మల్ని రక్షించు. కానీ నిజమైన హోసన్నా అని మనం చెప్తున్న పదానికి అర్థం ఏంటంటే పాపపు బంధకాల నుంచి మమ్మల్ని రక్షించు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఊరేగించాలి, వాళ్ళలా కాదు. ఇప్పుడు మనం ఆరాధించాలి, వాళ్ళలా కాదు. ఇప్పుడు మనం స్తుతించాలి, వాళ్ళలా కాదు. ఇప్పుడు మనం నమ్ముకోవాలి, వాళ్ళలా కాదు. ఏదో భౌతిక రాజ్యాన్ని ఇస్తాడని, ఆ భౌతిక రాజ్యంలో మనల్ని స్థిరపరుస్తాడని కాదు, పరలోక రాజ్యం ఇస్తాడని, పరలోకంలో స్థిరపరుస్తాడని ఆయనను నమ్ముకోవాలి. అందుకనే ఈ వాక్య భాగానికి ఒక హెడ్డింగ్ పెట్టిన. ఏం తెలుసా? ఫాల్స్ కారనేషన్ అంటే పట్టాభిషేకం. ఫాల్స్ కారనేషన్ ఆఫ్ ద ట్రూ కింగ్ అని పెట్టిన. అంటే నిజమైన రాజు యొక్క అసత్య, అదే బోటకపు, అదే అజ్ఞానపు పట్టాభిషేకం అని పెట్టిన. అంటే రాజు నిజమైన రాజే, కానీ ఆయనకి పట్టాభిషేకం చేస్తున్న వాళ్ళు అజ్ఞాన దశలో ఉన్నారు అని అర్థం. ఎందుకని? ఏమిస్తాడని నాలుగో పాయింట్ మనం చూస్తాం. వాళ్ళే డిస్కస్ చేస్తారు ఆ విషయాన్ని. 4వ పాయింట్ చూడండి ఒకసారి. 4వ పాయింట్ ఈ ఒక్క మాట మీకు గుర్తు చేసి ముందుకెళ్తా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఏం తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభుకి 2 పట్టాభిషేకాలు ఉంటాయి. ఒకటి పరలోక పట్టాభిషేకం. మనం ఫిలిప్పీ పత్రికలో శుక్రవారం చదివినాం. మరలా ఒక్క వచనం చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, పరలోక పట్టాభిషేకం. 2వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ఆయన ప్రయాస, ఆయన ప్రాణం పెట్టిన త్యాగం వ్యర్థంగా పోలేదు. భవిష్యత్తులో ఆయనకి ఎటువంటి స్థితి వచ్చిందో చూడండి. 10-11 వచనాలు చదువుతారు చూడండి. చదువుమా. భూమి మీద ఉన్న వారిలో కానీ, అమ్మా ఇంకో 9 గోడుబో. అందుచేతను, ఎందుచేతను? ఆయన ప్రాణం పెట్టిన చేతను మనం శుక్రవారం చూసినాం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, చూడండి భూమి కింద ఎవరుంటారు? నరకంలో ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలు, అంటే పరలోకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మోకాలు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మోకాలు, నరకములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మోకాలు దేవునికి మహిమ కలుగును గాక. యేసు యేసు అనే నామమున వంగుతుంది. ఎవడు దేవుడు? ఎట్టయినాడు దేవుడు? దేవుడు ఆయన అసలు తెల్లోళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు, ఈ దేశంలో పుట్టిన దేవుడు కాదు ఆయన, పరాయి దేవుడు, బడుగు బలహీన వర్గాల దేవుడు, అంటరాని వాళ్ళ దేవుడు. ఒక ఆయన ఒక మాట చెప్పాడు ఈ రోజులు. ఏమని తెలుసా? నేను ఆశ్చర్యపోయినా. అరే బలి ఆలోచిస్తున్నారు అనుకున్నా. మమ్మల్ని గుళ్ళల్లో కూడా బారీలా, చర్చిలో కూడా బారీరా అని పెట్టినాడు. అప్పుడేమో ఆడకు పోవడానికి మీకు అర్హత లేదు అని అన్నారు. సరే, ఈ దేవుడు మమ్మల్ని మనుషులుగా గుర్తించాడు, సరే ఈ దేవుడిని నమ్ముకుందాం, ఈ దేవుడు ఏదో
చాలా బాగా మమ్మల్ని పట్టించుకున్నాడు, ప్రాణం పెట్టాడని బైబిల్ చెప్తుంది. ఈ దేవుడికి వెళ్దాం, ఈ దేవుడైనా మమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడని చెప్పి ఆ దేవుడి కాడ కూర్చుంటే మీరు క్రైస్తవులుగా మీరు ఎస్సీలుగా పరిగణించబడరు అని చెప్తున్నారు ఎక్కడ పోయినా కూడా. అలా చెప్తున్న వాళ్ళు, అది ప్రభుత్వమైన, రాజ్యాంగాన్ని పాటించే న్యాయస్థానమైన, ప్రతి వ్యక్తి యొక్క మోకాలు రేపు యేసు ప్రభు ఎదుట వంగి తీరుతుంది, వంగాల్సిందే. దేవునికి మహిమ కలుగునుగాక. వంగాల్సిందే. చూడండి తర్వాత చదువు ఆయన. ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ఏమని తెలుసా? చిత్తం ప్రభు అని వంగాల్సిందే యేసు నామములో. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించాడు. ఎన్ని వండర్ఫుల్ వర్డ్స్ రాసినారండి. అది పరలోక పట్టాభిషేకం. పరలోకంలో నరకంలో ఉన్నవారైనా ఆయన ఎదుట సాగిలపడాల్సిందే, భూమి మీద ఉన్నవారైనా 1000 సంవత్సరాలు ఆయన ఎదుట పరిపాలనలో సాగిలపడాల్సిందే. పరలోకంలో ఎటు తిరిగి మనం అందరం ఆయన ఎదుట సాగిలపడతాం. రెడీగా ఉన్నాం మనం అందరం ఆయన పాదాలు పట్టుకోవడానికి. ఎందుకు తెలుసా? మన స్థితిని మార్చిన వాడని చెప్పి నమ్మి, మన పరిస్థితిని, మన గమ్యాన్ని మార్చిన వాడని చెప్పి నమ్మి, ప్రాణం పెట్టిన వాడని చెప్పి నమ్మి ఆయనను అభిషేకించడానికి, కిరీటాన్ని ధరింపజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది పరలోక పట్టాభిషేకం. భూలోక పట్టాభిషేకం కూడా ఉంటుందంటే అర్థమేంటి తెలుసండి? ప్రకటన గ్రంథం 19-20 అధ్యాయాలు ఈ మాటలు చూస్తాం. చదవడానికి మనకు టైం ఉంది కాబట్టి ముందుకెళ్ళిపోతున్నాం. ప్రకటన గ్రంథం 19-20 అధ్యాయాల్లో ఆయన లిటరల్ గా, మనం భవిష్యత్తు కాలం గురించి డిస్కస్ చేస్తూ ఈ పాయింట్ మీద చదివించే కాబట్టి ఇప్పుడు చదివించడానికి టైం లేదు. 1000 సంవత్సరాలు దేవుడు లిటరల్ గా ఇదే భూమిని పరిపాలిస్తాడని చెప్పి ఆ రోజు మనం డిస్కస్ చేశాం. అవునండి. అది భూలోక పట్టాభిషేకం. ప్రతి ఒక్క వ్యక్తి యేసుక్రీస్తుని ఏం చేయాలి తెలుసా? భూలోకంలో ఆరాధించాల్సిందే. ఆయనకు అక్కడ కిరీటం ధరింప చేయబడింది, ఇక్కడ కిరీటం ధరింప చేయబడింది అని మనం గుర్తిద్దాం. అయితే మన సహోదరులు ఆయనని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. అజ్ఞాన దశలో ఉండి అపార్థం చేసుకున్నారు. అందుకనే ఈ రియాక్షన్ వచ్చింది వాళ్ళ నుంచి. వాళ్ళు ఊరేగించినారు, బాగానే ఉంది. కానీ నెక్స్ట్ 10-11 వచనాలకు వచ్చేసరికి చాలా డిఫరెన్స్ అయిపోయింది వాళ్ళ ఆలోచన విధానం. చదవండి ఒకసారి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరు అని కలవరపడ్డారు. మళ్ళీ కొంతమంది ఏమని తెలుసా? జన సమూహము ఈయన గలిలయలోని, ఇక్కడ హైలైట్ చేయాల్సిన పదం ఏంటి తెలుసండి? ప్రవక్త అయిన యేసు. ఓకే, పైన ఏమన్నారు? 9వ వచనంలో ఏమన్నారు వాళ్ళు? ఈయన ఎవరని చెప్పారు వాళ్ళు? దావీదు కుమారుడు అన్నారు. తర్వాత ప్రభుపేట వచ్చి వాడు స్తుతించబడునుగాక అన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో జయము, హోసన్నా అని పలికారు. అంటే తెలుసా? మమ్మల్ని రక్షించేవాడు ఈయనే అని పలికారు. మరి కిందకు వచ్చేసరికి ఈయన ఎవరు అన్నారింది? పోనీ ఈయన ఎవరు అని చాలా మంది అనుకున్నారు. కనీసం ఒక్కరైనా క్లారిటీ చెప్పాలి కదా, ఇదిగో ఈయన అని చెప్పాలి కదా. వీళ్ళు ఏమంటున్నారు? ప్రవక్త అని చెప్పినాడు. ఏ ప్రవక్తలు అంటే పాత నిబంధనలో కొంతమంది ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక్కడిగా సంబోధించేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈయన ఎవరు అని మనం నమ్మితే, ఈయన ఎవరు అని మనం భావిస్తే రక్షించబడతాం? ఏమని నమ్మితే? మీరు బాప్తిజం తీసినప్పుడు ప్రమాణాలు చేయాల? ఏమని గమ్ముగుడు అయితే అవి ఎట వినాడు సార్ అట్రా బలిచి తీసుకోపోవడం తప్ప ఇంకా ఇది గుర్తులేవు అట్రా. ప్రమాణం చేశారు కదా మీరు బాప్తిజం తీసుకునేటప్పుడు. ఏమని ప్రమాణం చేసినారు? యేసు ప్రభు అని. యేసు ప్రభు అని, అంతేనా? ఆయన వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకి ఏమని పెడుతుంది పేరు? యేసు అనే పేరు పెడుతుంది. హూ ఈజ్ జీసస్ అంటే ఏమని చెప్పాలి తెలుసా మనం? హీ ఈజ్ మై సేవియర్. యేసు నా రక్షకుడు. ఎక్కడి నుంచి రక్షించిన రక్షకుడు? చీకట్లో నుంచి, బానిసత్వంలో నుంచి, పాపంలో నుంచి, అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించిన రక్షకుడు అని చెప్పాలి. అది సువార్త. నీకు డబ్బులు లేకపోతే డబ్బులు ఇస్తాడు, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తాడు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడు, అన్నం లేకపోతే అన్నం పెడతాడు, పిల్లలు లేకపోతే పిల్లలు ఇస్తాడు, ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు. అదిగా సువార్త. అందులో రక్షణ ఏడుంది? రక్షకుడు ఏడున్నాడు? లేడు.
మరి ఏది సువార్త? చాలా మందికి రక్షణ అనుభవం కూడా లేదు. ఇప్పుడు ఏమని చెప్పాలా? ఈయన ఎవరు అని వాళ్ళు కలవరపడ్డారు. అదే స్థానంలో నువ్వుంటే ఏం చెప్తావు? ఇప్పుడు వాళ్ళు ఊరేగించారు, పాపం ఆయన అపార్థం చేసుకున్నారు అజ్ఞాన దశలో. మళ్ళీ ఏం చేసినారు? ఆకాశానికి ఎత్తులో ఎత్తుని నరకేసి కూడా చంపేసినారు. మరి నువ్వు ఊరేగించినావు ఈరోజు, ఏమని ఊరేగించినావు? ఎస్, యేసు ప్రభు అని. ప్రభువు అనే పదాన్ని ఎవరికి వాడతామంటే రాజుకి వాడతాం. చిత్తం ప్రభు అంటారు కదా రాజుల కాలంలో. అలా యేసు నా రాజు, ఆయన నా ప్రభు అని చెప్పి ఆయనను నమ్మి నేను ఆయన వెంబడిస్తున్నా. ఇప్పుడు నేను ఆయనని ఆరాధిస్తున్నా. రాజు ఏమిస్తాడు? ఏమిస్తాడండి? రాజ్యం గారు ఇస్తాడు. ఏమిస్తాడు రాజు? రాజ్యం ఇస్తాడు. ఏ రాజ్యం ఇస్తాడు? ఈ ఊర్లో నువ్వు మంచి నాయకుడు అవుతావు అని చెప్పాడా? కాదు, ఈ ఊరే ఉండదని చెప్తున్నాడు ఆయన. అంతేనా? ఏ రాజైనా 5 సంవత్సరాలే అని చెప్తున్నాడు. అది కూడా నేను పెడితే. కానీ నేను ఇవ్వబోయే రాజ్యం ఎవర్ లాస్టింగ్ గాడ్ కాబట్టి, నిత్యుడైన దేవుడు కాబట్టి ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్ ఇస్తాడు. ఆ రాజుని చంపాలని ఎంతో మంది చూసినారు. ఈ రోజు కూడా ఆ రాజు పేరు ఎత్తనీయకుండా చేయాలని చూస్తున్న ప్రపంచంలో. కానీ ఆ రాజు పేరు చాప కింద నీరులాగా ప్రబలమవుతానే ఉంది. ఎవ్వరు ఆపలేరు ఆ రాజు పేరు ప్రకటించబడకుండా. ఇంకో మాట చెప్పనా, ఆ రాజ్యాన్ని నిలిపేయాలని కూడా ఈ దేశంలోనే కాదు, పాపం ఎంతో మంది ట్రైనింగ్లు తీసుకుంటా ఉన్నారు పాపం ఏజెన్సీ ప్రాంతాల్లో. పేర్లొద్దులే. వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాన్ని నిలిపేయాలని చెప్పి ఎన్నో ప్రణాళికలు పని సోషల్ మీడియాలో పాపం బాగా పనిచేస్తున్నారు. ఎవరి తరం కాదు. ఎందుకు తెలుసా? ఆయన సర్వాన్ని కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి ఆ రాజే తన రాజ్యాన్ని విస్తరింపచేస్తాడు. అటువంటి ఆత్మీయ నిత్యమైన రాజ్యములు నిన్ను ఉంచాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఊరేగించబడి. ఇంకో మాట చెప్పనండి, దేనికి ఊరేగించబడారు తెలుసా? ఈ రోజుల్లో చాలా మంది కొన్ని తిరణాలు చేస్తారు. సహోదరులు ఏం చేస్తారు? బలి ఇవ్వడానికంటే ముందుగా, అది అన్నోళ్ళు పెట్టిన నియమమే, అదే మన పితరులు పెట్టిన నియమమే. పస్కా పండుగ రోజు ఆ పస్కా బలి పశువుని ఏం చేస్తారంటే ఊరేగించి బలిస్తారు. ఇప్పుడు ఈయన ఊరేగించినాం ఎందుకోసం తెలుసండి? నా రక్షణ కోసం నువ్వు చనిపోబోతున్నావు ప్రభువా. ఆ రోజు లేం కాబట్టి ఈ రోజు మనం ఆయన ఊరేగించినాం. నా రక్షణ కోసం నువ్వు చనిపోయినావు ప్రభువా, నీకు స్తోత్రం. ఎట్లా మూయాలి తెలుసా? ఒక ఆయన ఉన్నాడు, ఇప్పటి వరకు ఈ బైబిల్ నన్ను మోసింది, ఇప్పుడు నేను ఆ బైబిల్ని మోస్తున్నా అన్నాడు. ఈరోజు మనం దేవుని మోసాం. ఇట్స్ ఎ ప్రివిలేజ్, గొప్ప ధన్యత మనకు. ఎంతో మందిని మోసినాం, ఎంతో మంది జెండాలు పట్టుకున్నాం, ఎంతో మందికి జేజలు కొట్టాం, ఎంతో మంది పేర్లు పచ్చబొట్టు వేయించుకున్నాం, ఎంతో మంది ఇదిగో వీళ్ళ వల్ల నా కుటుంబం, నా కాపురం, నా జీవితం బాగుపడతనుకున్నాం. అర్ధాంతరంగా నట్టేట్లు వదిలేసి వెళ్ళిపోయారు నాయకులు. కానీ ఇప్పుడు ఒక ఆయన, నువ్వు నన్ను మర్చిపోయినా, నువ్వు నన్ను పట్టించుకోపోయినా, నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చినా, నువ్వు నన్ను సిలువ వేయడానికి మొక్కాన్ని ఉమ్మి వేసినా, హేళన చేస్తూ ముళ్ళ కిరీటం పెట్టినా, నవ్వులాటలుగా నన్ను కొరడాలతో కొట్టినా, నేను నీకోసం ప్రాణం పెట్టినా, ఆయన నేను అన్న మాటని తెలుసా? అయ్యా వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళని ఏం చేయబాకు అని అన్నా. ఇంత గొప్ప దేవుడిని ఎక్కడ పొందగలం మనం? ఎక్కడ చూసినా వెతకగలం మనం? ఎక్కడా లేడు. అటువంటి దేవుడి దగ్గరికి వచ్చేసినావు. బతికున్నంత వరకు ఆ దేవుని ఆరాధిస్తూ, ఆ దేవుని ఊరేగిస్తూ, ఆ దేవుని అనేకులకు పరిచయం చేస్తూ ఈ జీవితాన్ని నిత్యత్వంలోనికి నడిపించుకుందాం. అటువంటి ధన్యత దేవుడు మనకందరికీ దయచేయను గాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం.